బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజ్ అనే విన్నర్ ఎందుకు చేయాలి అని అనేది ఈ వీడియోలో అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆమె 100% ఎఫెక్ట్ పెట్టి ఆడటమే కాకుండా 100% ఆలోచిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కిందలో భాగంగా నామినేషన్స్ అయిపోయిన తర్వాత తనుజ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ కిందలో భాగంగా పవన్ కళ్యాణ్ తనుజ మాట్లాడుతూ, అరే తనుజ, నన్ను నీకు సేవ్ చెయ్యాలని అనిపించలేదురా, ఎందుకురా అంటూ అడిగాడు. దీనికి తనుజ మైండ్ బ్లోనింగ్ ప్లాన్ తో చెప్పిందనే చెప్పాలి పవన్ కళ్యాణ్ కి. అరే నీకు ఒక విషయం చెప్తాను, నేను బర్నీ గారిని సేవ్ చేశానంగో, బాండింగ్స్ తో సేవ్ చేశాను అని అంటారు. అదే ఇమాన్యుయల్ సేవ్ చేశారంగో 10 వారాలు నామినేషన్ లోకి రాలేదు, మళ్ళీ ఇమాన్యుయల్ ని ఎలా సేవ్ చేస్తారంటూ ఆడియన్స్ నన్ను వేసుకుంటారు. అదే నేను నిన్ను నామినేషన్ నుండి సేవ్ చేశానంగో ఫ్రెండ్షిప్ బాండ్ మీద నిన్ను సేవ్ చేశాను అంటారు. సో అలాంటి చెడ్డ పేరు నాకొద్దు కదా, నా గేమ్ నేను నిజంగానే ఇండివిజువల్ గా ఆడుకుంటున్నాను. సో నేనేమనుకున్నాను అంటే ఆల్రెడీ రీతు యొక్క గేమ్ స్ట్రాటజీ ఈ వారం నుంచి మారుతుంది. ముఖ్యంగా డెమోన్ పవన్ తనని నామినేషన్ చేశాడు కాబట్టి ఇప్పుడు తన కోసం మాత్రమే గేమ్ ఆడుతుంది. సో నేను అందుకే ఆమెకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంలోనే నేను రీతుని సేవ్ చేశాను తప్ప మరేం పర్సనల్ గా అయితే ఒపీనియన్ లేదు అంటూ, ఇక్కడ అందరూ సమానులే అబ్బా, ఇక్కడ అందరూ ఎవరి గేమ్ కోసం వాళ్ళు వచ్చారు అంటూ, నేను ఎవరికి ఫేవరిజం చేయడానికి రాలేదు పవన్ కళ్యాణ్ అంటూ కళాఖండిగా చెప్పింది లైవ్ లో తనుజ పవన్ కళ్యాణ్ కి. దీంతో పవన్ కళ్యాణ్ తనుజతో మాట్లాడుతూ, అందుకేనబ్బా నీ స్ట్రాటజీలు కానీ నువ్వు మాట్లాడే విధానం కానీ 100% పర్ఫెక్ట్ గా ఉంటాయి, అందుకే నువ్వేదైనా మాట్లాడినా సరే నేను స్టాండ్ తీసుకుంటాను. సో ఏదేమైనా సరే నీ ప్లాన్ అయితే అదిరిపోయింది కదా అంటూ తనుజనైతే మెచ్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. మరి నిజానికి చెప్పాలి అంటే తనుజ నిజంగా చాలా బాగా ఆలోచించిందనే చెప్పాలి ఇమ్యూనిటీ ఎవరికి ఇవ్వాలనేది. మరి మీకు రాంగ్ గా అనిపించిందా, లేకపోతే తనుజ నిర్ణయం కరెక్ట్ అని అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.